అవ్వదన్న ఇక్కడ వేస్ట్. అంత మనం పెట్టుకొని జీవితాంతం కట్టడం కన్నా ఇండియాలో పెట్టుకుంటే ఫుల్ అప్రిషియేట్ అవుతుంది. ఇక్కడ ల్యాండ్ ఎక్కువ కదా, ఇంకా మనం ఉండడానికి కొనుక్కోవాలంటే ఒక 3 bed 4 bed కొనేసుకుంటే అయిపోతుంది. చిన్నది తీసేసుకోవాలి, ఓ 300-400లో తీసేసుకొని కానిచ్చేసేయాలి. ఇక్కడ రాదు. ఇక్కడ 2 bed అమూల్య వాళ్ళు కొన్నారు, అది 1 year బ్యాక్. అది ఎంతకి 875Kకి కొన్నారు. అంటే వాళ్ళు కూడా కొంచెం ఏంటంటే న్యూ బిల్డింగ్ ఇది బంద్ చేస్తుంది, హై కండిషన్ న్యూ బిల్డింగే ఉండాలి అట్లా అన్నట్టు చూసుకున్నారు. ఇప్పుడు మనకి పాత హౌస్ అయినా ఓకే అని అనుకుంటే ఇక్కడ వచ్చేస్తాయి 600K ప్రైజెస్లో వచ్చేస్తాయి. కాకపోతే బిల్డ్ కొంచెం పాతవి ఉంటాయి, అవి మనం రెనోవేషన్ 100K పెట్టి చేయించుకోవడం అట్లా చేయించుకోవాలి. సినిమాలో ఎక్కడే అది యూకే సినిమా, యూకే అది ఎంత తింటారు? అర్ధ కిలో మటన్ చికెన్ లేకపోతే ముస్లిం మటన్ బిర్యానీ సుమారు పెళ్ళిళ్ళ ఏమో చెట్లు పెట్టారు ఇల్లు. ఎంత పొలమో, ఇది పొలం తెలుస్తలే, ఇల్లు తెలుస్తలే, వాకిలు తెలుస్తలే. గ్రౌండ్ తెలుస్తలే. మీరు పటాన్చెరు సంగారెడ్డి మధ్యలో పొలాలు అమ్ముతున్నారు, అక్కడ కొనుక్కోండి ఒక 5-6 ఎకర్లు. పోతే పోయింది కానీ చాలా బాగుంటుంది. కొంచెం దూరం పల్లెటూరు ఏరియాలో తక్కువనే ఉంటాయి. కొంచెం మా సైడ్ కొన్నా బాగానే ఉంటుంది. శేఖరాల ఊరి దగ్గర కూడా డెవలప్ అవుతుంది ఎప్పటికైనా. ఆడ ఉంది జాగా, ఆడ తక్కువ నడుస్తుంది. సంగారెడ్డిలో ఎకరం ఎంతకు వస్తుంది? సంగారెడ్డిలో కూడా ఎకరం 4-5 కోట్లు ఉంటుందంట. ఈ బాపూజీ శేఖర్ వాళ్ళ ఊరి దగ్గర 1 కోటి రూపాయలు నడుస్తుంది అండి. వాళ్ళు హైవే రోడ్ పడిన కాడ నుంచి మస్తు పెరిగిపోయింది. వాళ్ళది 20 లక్షలు కూడా ఎవరు తీసుకోలే అప్పుడు. 22-23 లక్షలు ఏం పండేది కాదు. అట్లాంటిది ఇప్పుడు పెద్ద రోడ్డు పడ్డది 50 లక్షలు 60 లక్షలు ఒక ఎకరం అవుతుందంట. అలా ఉన్నదే 3 ఎకరాలు కానీ అమ్ముతలేరు. అందులోనే కోళ్ళ ఫారం పెట్టుకున్నారు. అంత రేట్. దాని ఇప్పుడు సిటీకి కూడా వస్తలేరు, దాన్ని చూసేవాళ్ళు మురిసిపోతున్నారు అంత రేట్ అవుతుందని. కానీ అక్కడ కొనుక్కోవాలి, కొనుక్కుంటే బాగా పెరుగుతాయి. అక్కడ కూడా వస్తున్నాయి, ఏమో వస్తున్నాయి బాగానే. శేఖర్ వాళ్ళ ఊరు ఆడ లేకున్నా కానీ కొంచెం ఆ జైరాబాద్ యువతలకి కొంచెం మధ్యలో బొడిమెట్పల్లి ఆ నడుమ తీసుకున్నా కానీ బాగానే తక్కువనే ఉంటాయి. అక్కడ తక్కువ దొరుకుతాయి. నిజాం సాగర్ ఏరియాలో పొలాలు కానీ ఇండ్లు కానీ అంతా పెరిగిపోతున్నాయి బాగా. తీసుకోవాలి ఒక 5-6 ఎకర్లు మళ్ళా తీసుకుంటే మంచిగా ఉంటుంది. మీ తమ్ముడు మీ అనుష వాళ్ళు కూడా అందులో నీళ్ళు కట్టుకోవచ్చు. ఒకటి ఎట్లా చేస్తారంటే అన్న, ఇప్పుడు కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఎట్లా చేస్తున్నారంటే ఫస్ట్ ఫేజ్ ఒక లేఅవుట్ వేయడం, సెకండ్ ఫేజ్ అట్లా ఫేజెస్లో ఉన్నప్పుడు మన పేమెంట్ కూడా అట్లా చేసుకోవచ్చు. సో ఇప్పుడు వాడు లేఅవుట్ వేసాడు అనుకోండి 2026లో, ఇప్పుడు మనకి హ్యాండ్ ఓవర్ ఇచ్చే 2030లో ఇస్తాడు. 2030లో ఇచ్చేటప్పటికి మనకి ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే ఇప్పుడు మనం ఎంత హార్డ్లీ ఒక 10-20 lakhs కడతాం. అట్లా మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ వెళ్ళేసరికి ఇంకో 25%, నెక్స్ట్ ఫేజ్ వెళ్ళేసరికి ఇంకో 25%. అప్పటికి మనం ఇప్పుడు 2-3 years తర్వాత ఇప్పుడు 28లో అమ్మాలనుకోండి, ఇంకా లేఅవుట్ పూర్తవ్వాలి కానీ అప్పటికి మీకు రేట్ అప్రిషియేట్ అయిపోతుంది.
సో మీకు అట్లా ఒక 30-40% ఈజీగా 1 crore చెప్పిన ప్రాపర్టీ 1 crore 30 lakhs 1 crore 40 lakhs అట్లా ప్రాఫిట్ వస్తుంది. అది ఒకప్పుడు బాగుండేది ఆ బిజినెస్. ఇప్పుడు లేదంటే లేదంటే అది అపార్ట్మెంట్కి బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు అపార్ట్మెంట్ సేల్ అవ్వట్లేదు. ఇప్పుడు మా friend కూడా అపార్ట్మెంట్స్ కాదన్న, ఇప్పుడు విల్లాస్కి వస్తుంది. విల్లాస్కి వస్తున్నాయి ఆ కాన్సెప్ట్. గేటెడ్ కమ్యూనిటీలో ముందే స్టార్టింగ్ ఇప్పుడు అన్ని విల్లాస్ అవుతున్నాయి కదా, 200 square yards 150 square yards నుండి స్టార్టింగ్ ఉంది. అవును, స్టార్టింగ్లో స్క్వేర్ ఫీట్ తక్కువ పడుద్ది, 5,000 అలా ఉంటుంది. మనకు వద్దు అనుకుంటే మధ్యలో కూడా